ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము దశమాధ్యాయము ఈ మరియు 11 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. రెండు శ్లోకాల్లో కూడాను ఆ, మనము విదురుడు మైత్రేయుని ప్రశ్నించిన కొన్ని ప్రశ్నలు దానికి సమాధానం గురించి చర్చించడం జరిగింది. విదురుడు యొక్క ప్రశ్న ఈ శ్లోకంలో ఏమిటిది? శ్రీహరి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు కాలము అని కూడా గుర్తించబడుతుంటాడు కదా, దాని గురించి వర్ణించమని అడుగుతున్నాడు. కాలం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాని దానికి సంబంధించిన వివరణ నాకు అందించమని విదురుడు ప్రశ్నించడము, దానికి మైత్రేయుని పర్యవసానంగా ప్రకృతి గుణాల్లో ప్రకటితమయ్యేదంతా కూడా కాలము ద్వారానే వ్యక్తీకృతమవుతుంది అని చెప్పడము, కాలము అనేటువంటిది మార్పు రహితమని, దానికి ఆది అంతము లేనటువంటిది, అపరిమితమైనదని, భౌతిక జగత్తులో శ్రీకృష్ణుని యొక్క లీలలకి అనుగుణంగా కాలము ఏర్పరచబడింది అని కూడాను వివరించి చెప్పాడు. శ్రీమద్ భాగవతంలో కానివ్వండి, శ్రీ భగవద్గీతలో కానివ్వండి, వేదశాస్త్రాలు కానివ్వండి అనేది చక్కగా నేర్చుకుంటుంటాం. కాలము చాలా విస్తమైనటువంటి పరిధి కలిగినటువంటి విషయం. మనం అనేక పర్యాయాలు చెప్పుకుంటాం. కాలానికి సంబంధించి శ్రీల ప్రభుపాద గారు అనేక చోట్ల వేదశాస్త్రాల్లో వివరించి చెప్తారు. కాలము అనే విషయం మనకి కృష్ణుడి ద్వారా కూడా వివరించబడుతుంది. భగవద్గీతలో మనం నేర్చుకునేటువంటి 5 ముఖ్యమైన అంశాల్లో ఒకటి కాలం. భగవద్గీతలో మనము జీవాత్మ, భగవంతుడు, ఇంకా ఏం నేర్చుకుంటాము? భగవంతుడు, జీవాత్మ, కాలము, ప్రకృతి, కర్మ. కాలము, ప్రకృతి, కర్మ. ఈ ఐదింటిలో కాలము చాలా విశిష్టమైనటువంటిది. ఈ ఐదింటిలో మనం చెప్పుకుంటాం కర్మ అనేటువంటిది ఒకటే మార్పు చెందేటువంటిది అని. కాలానికి మార్పు లేదు. కృష్ణుడు స్వయంగా చెబుతాడు, కాల అంటే ఇంకో అర్థం ఏంటి అంటే మృత్యు. శ్రీకృష్ణుడు కాలముగా తానే ప్రకటితమవుతాడు అంటాడు. కాలం గురించినటువంటి ఏదైనా మనమంతా కూడాను నిజానికి భౌతిక జగత్తులో ఈ కాలం యొక్క ప్రభావంకి లోనై జీవనాన్ని కొనసాగిస్తాం. ఒక విషయం ఏమిటి అంటే, వ్యక్తులు భగవంతుని భక్తిని స్వీకరించినా స్వీకరించకపోయినా అన్ని రకాల జీవాత్మలు అందరూ కూడాను భగవంతునికి సమర్పించుకోవాల్సింది ఎప్పుడూ కాలము ద్వారా. కృష్ణుడు ఏమంటాడు? నేనే కాలముగా అంటే మృత్యుగా అందరినీ కూడాను అందరి దగ్గరికి నేనే వస్తున్నాను. ఎలాగా? కాలముగా. అలా వచ్చి ఏం చేస్తాడు కృష్ణుడు? మన దగ్గర ఉన్నాయని కూడాను తీసుకెళ్ళిపోతాడు. భౌతిక జగత్తులో ఎవరు కూడాను ఈ కాల ప్రవాహంలోంచి తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకు? అది స్వయంగా కృష్ణుడే. శ్రీమద్ భాగవతంలో అనేక చోట్ల మొదటి స్కందంలో 13వ అధ్యాయం 19వ శ్లోకంలో కానివ్వండి, 13వ అధ్యాయం 20 శ్లోకం, 21వ శ్లోకం, 41వ శ్లోకం, 46 శ్లోకాలు, అనేక చోట్ల ఈ కాలానికి సంబంధించిన వివరణ మనకు అందించబడింది. ఎవరైతే భగవంతుని చే నిర్దేశించబడిన కాలము అనేటువంటిది స్వయంగా కృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకని అందరం కూడా ఇక్కడ చాలా విశిష్టమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరు కూడా భగవంతునిచే నిర్దేశించబడుతున్నారు. మనమంతా కూడా భగవంతుని అనుజ్ఞచే జీవనాన్ని కొనసాగిస్తున్నాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంపా సర్వపాపిభ్యో. కృష్ణుడు తాను జీవాత్మ నుంచి ఏం కోరుకుంటున్నాడో చెప్పాడు. స్వచ్ఛందంగా మనం కృష్ణుడికి సమర్పించామనుకోండి, విశుద్ధమైన భక్తులుగా ఉంటాము, జన్మమృత్యు జరావధి చక్రబంధం నుంచి ముక్తులమవుతాం. అలా కాలేదు అనుకోండి, వాళ్ళని కూడా కృష్ణుడు అంతమున కాలరూపేణ వారి దగ్గర ఉన్నంత కూడా లాగేసుకుంటుంది. చూడండి, మృత్యువు సంభవించినప్పుడు మనం తెలుసుకుంటాం కదా,
అప్పటిదాకా మనము సంపార్జించుకున్నాయి దేహాత్మ బుద్ధితో, దేహాత్మ స్థితిలో ఆ చైతన్యంతో సంపాదించుకున్నట్టు ధనం కానివ్వండి, విజ్ఞానం కానివ్వండి, సంతానం కానివ్వండి, అన్ని కూడాను, కీర్తి ప్రతిష్ట అని చెప్పి అన్ని కూడాను సమసిపోతాయి. భౌతిక శరీరం కూడాను 5 మూలకాలతో చేయబడినటువంటి భౌతిక శరీరం కూడాను కాలము యొక్క ఆధీనంలో ఉంది. మనం జాగ్రత్తగా గమనించాలి. అదే కదా, కాల ప్రవాహాన్ని బట్టే కదా మనము ఈ భౌతిక శరీరం ఉంది చూడండి. మనం జనించగానే మామూలుగా చిన్న శిశువుగా ఉంటాం కదా, అలా కాలము సాగుతున్న కొద్దీ ఏం జరుగుతుంది, ముందుకెళ్తున్న కొద్దీ మన శరీరంలో మార్పులు వస్తూ ఉన్నాయి. చూసారా, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, ఇవన్నీ కూడా దేని వల్ల ఏర్పడుతున్నాయి, మనకి కాలముచే ఏర్పడుతున్నాయి కదా. అందుకని కాలం యొక్క శక్తిని మనము అంచనా వేయడం సాధ్యం కాదు. దానికి ఆదియు అంతము కూడా లేదు. శాశ్వతమైనటువంటి కాలం, కానీ ఆది అంతము లేదు, అలా పరిభ్రమిస్తూ ఉంటుంది. అది ఎవరు నిజానికి భగవంతునే ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకని ఏమని చెప్పారు ఇక్కడ, భగవంతుని యొక్క నిరాకార తత్వము కాలముగా ప్రకటించింది. కాలము భగవంతుని నిరాకార తత్వానికి ఒక స్థితి అని చెప్పబడింది. కాలాన్ని ఇంకో విధంగా కూడా పోలుస్తానేమని, కాల సర్ప. సర్ప, సర్పము అంటే పాము. కాల సర్ప, కాలసర్పం. భౌతిక జగత్తులో కాలం ఎలాంటిది, కాలసర్పం. సర్పం ఎప్పుడైనా కాటేసింది అనుకోండి, విషపూరితమైంది కదా సర్పం. నాగు పాముని కాలసర్పం, అది కాటేసింది అనుకోండి, ప్రమాదకరంగా ఉంటుంది కదా. అలాంటి పాము కాటు నుంచి, విషపూరితమైన పాము కాటు నుంచి రక్షించబడడం చాలా కష్టం. ఎవరు రక్షించబడలేదు. కాలసర్ప దోషము అంటారు, జ్యోతిష్ శాస్త్రంలో వస్తుంది అది. ఇదంతా కూడాను ఎందుకు చెప్పబడింది, కాలము అనేటువంటిది ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే దైనందిన జీవనంలో, వ్యక్తులందరి జీవితాల్లోనూ, మొత్తం అంతా ఈ జగత్తంతా కూడా కాలము అనే ఒకదాంతో నిర్వహించబడుతుంది. కాలం ఎవరు నిజానికి, స్వయంగా శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే కాలము అనేటువంటి స్థితి ద్వారా భౌతిక జగత్తును ప్రకటితం చేస్తారు, అప్రకటితం చేస్తారు. కాలము చేతనే భౌతిక జగత్తు మొత్తాన్ని కూడాను నిర్వహిస్తూ ఉంటాడు శ్రీకృష్ణ భగవాన్. కాలము అనేటువంటిది భావ వ్యక్తీకరణ. శ్రీకృష్ణ భగవానుడు భౌతిక జగత్తులో తాను నిర్వర్తించవలసిన కార్యాలన్నీ కూడా నిర్వర్తించడానికి ప్రకటితమైన రూపము కాలం. భౌతిక జగత్తంతా నిర్వహించబడడానికి స్థూలము, మూలము కాలము. కేవలం ఇది భౌతిక జగత్తులోనే చూడండి, భూత భవిష్యత్తు వర్తమాన కాలములు అని చెప్పబడేటువంటి కూడాను కాలము అనేటువంటిది టైం ఎంత విస్తృతమైన అంశము అంటే, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడాను చాలా ముఖ్యమైన అంశంగా అధ్యయనం చేయబడుతుంది ఈ సమయాన్ని. ఈ కాలం అనేటువంటిది ఎక్కడి నుంచి ఆరంభమైంది, ఎప్పుడు అంతమవుతుంది, ఏది మొదలు ఏది కాదు, ఎవరికి కూడా తెలియని విషయం ఇది. ఎందుకనంటే ఆది అంతములు ఏంటంటే, ఒకవేళ వృత్తము ఉందనుకోండి, ఒక వృత్తాన్ని గీసామనుకోండి, వృత్తం గీసే ముందు మనం చెప్తాం ఇక్కడ నుంచి మొదలెట్టాను అని. ఒకసారి వృత్తం గీసిన తర్వాత దానికి ఆది ఏమిటి, అంతం ఏమిటంటే ఎవరు చెప్పలేరు. గుండ్రంగా ఉంటుంది కదా. కాల చక్రము అంటారు. కాలం కూడా అలాగే పరిభ్రమిస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. మన జీవన విధానంలో చూడండి, మన దైనందిన జీవితంలో కూడా ప్రతి దాన్ని కూడా కొలిచినప్పుడు పరిభ్రమిస్తూ ఉంటుంది, గుండ్రగా మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. చూసారా, సోమవారం నుంచి శనివారం, ఆదివారం వరకు, మళ్ళీ సోమవారం వస్తుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు, చైత్ర మాసం నుంచి పాల్గొన మాసం వరకు, మళ్ళీ చైత్రం కదా.
ఏదో మనము లెక్కించుకోవడానికి మన గణాంకాలకి అనుగుణంగా మన నెంబర్లేవో ఇచ్చుకుంటూ ఉంటాం కానీ కాలానికి అంతము లేదు, కాలానికి ఆది లేదు. అలా పరిభ్రమిస్తుంది. ఈ పరిభ్రమణలో భాగంగా చూడండి మన జీవనం కూడా ఎలా ఉంటుంది. జాగ్రత్తగా గమనించినట్టయితే జీవాత్మ కూడా పరిభ్రమిస్తోంది కదా, ఈ కాలచక్రంలో పరిభ్రమిస్తుంది. ఒక జీవనాన్ని పొంది కాలచక్రంలో పరిభ్రమించి ఆ జీవనం పరిసమాప్తమైన తర్వాత మళ్ళీ మరో జీవనాన్ని పొందుతుంది కాలచక్రం. సృష్టి లయ స్థితులు అన్ని కూడాను ఈ కాలచక్రంలోని నిర్వహించబడతాయి, లేకపోతే ఆ, నిర్వచించబడతాయి కూడా. ఈ కాలము అనేటువంటిదే సృష్టి స్థితిలకి అత్యంత మూల కారణము. అదే స్వయంగా శ్రీకృష్ణుడు అని చెప్పు. ఇది స్వీయ విస్తారము. కాలము అనేటువంటిది శ్రీకృష్ణుడి యొక్క విస్తారము. అది నిరాకార రూపంలో ప్రకటితమైన శ్రీకృష్ణుని విస్తారుడు. కాలం రకరకాల తత్వవేత్తలు కాలాన్ని రకరకాలుగా ఉదహరించారు. కొందరు శ్రీమద్ భాగవతంలో చెప్పిన వివరణని అంగీకరిస్తారు. మరికొన్ని వాంగ్మయాల్లో కూడా కాలం గురించి చర్చించడం గురించి శ్రీల ప్రభుపాదులు అది హీబ్రూ అంటే ఏంటంటారు, అది జ్యూస్ అనేటువంటిది ఒక మతము. హీబ్రూలు అంటారు వాళ్ళని. వాళ్ళ నుంచే క్రిస్టియానిటీ, ఇస్లాం ఇలా రకరకాల తత్వాలు ఉద్భవించాయని చెప్తారు హీబ్రూ మతం, జ్యూస్. ఆ మత గ్రంథాల్లో కూడాను కాలానికి సంబంధించినటువంటిది భగవంతునితో అనుసంధానం చేయబడినటువంటిది, భగవంతుని యొక్క ప్రతినిధిగా వివరించారు అని చెప్తున్నాడు శ్రీల ప్రభుపాదులు ఇక్కడ. కాలానికి సంబంధించిన వివరణ ఎంత విస్తారంగా ఉంటుంది అంటే ఆ కాల ప్రభావంలోని మనము జీవితాలని కొనసాగిస్తుంటాము. కాలము భౌతిక జీవన విధానంలో జీవాత్మ భౌతిక స్థితిలో ఉండి రకరకాల కార్యక్రమాల్ని దేని ద్వారా నిర్వహిస్తుంది. కాలము, శాశ్వతమైన కాలము ద్వారా మనము బంధించబడి రకరకాల ప్రక్రియలని నిర్వర్తించడం నిమగ్నమవుతాం. కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడు భౌతిక జగత్తులో ప్రకటితమైనప్పుడు ఈ కాలము కృష్ణుని మీద ప్రభావం చూపించదు. మనం దాన్ని చూస్తాం. మనకి కాలం మన మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఏమవుతాము, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము ఇదంతా కూడా జరుగుతుంది. అని కృష్ణుని విషయంలో చూస్తాం. మనం బాల్యము, కిషోరము, యవ్వనము అక్కడే అయిపోయారు కృష్ణుడు. కాలము అనేటువంటిది శాశ్వతమైనది, కానీ భౌతిక జగత్తులో కార్యక్రమాల నిర్వహణ కోసమే అది భూత భవిష్యత్ వర్తమాన కాలములు అని నిర్వచించబడింది. కాలాన్ని సృష్టికి ఆది కారణము కాలము అని వేదశాస్త్రాల్లో చెప్పబడింది. కాలం యొక్క ప్రభావం చేతనే సృష్టి ఏర్పడుతుంది. సృష్టిలో ఏర్పడినటువంటి మూలకాల సంయోగాలు పరిణతి మూలంగా అనేక రకమైన ప్రక్రియలు ఏర్పరచబడతాయి అని మనము 2వ స్కందంలో చదువుకున్నాం, మీకు గుర్తున్నట్టయితే. ఈ కాలము స్వయంగా శ్రీకృష్ణుడే ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడింది. అనేక చోట్ల ఇది చెప్పబడింది. ఈ కాలము అనేటువంటిది కృష్ణుడే కాబట్టి ఓం పూర్ణమద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణమైనటువంటిది. శ్రీకృష్ణుడు పూర్ణుడు, పరిపూర్ణుడు. అలాగే కాలము కూడా పరిపూర్ణమైనటువంటి. కాలము అనేటువంటిది సత్యము మనకు తెలుసును. మనం గణించేటువంటి కాలం ఏదైతే ఉందో అది చాలా ప్రాథమికమైనటువంటిది. భౌతిక జగత్తులో మనము మన సిద్ధాంతాల ద్వారా కొలిచేటువంటి కాలము చాలా పరిమితమైనటువంటిది.
అందుకని కాలాన్ని ఎలా కొలగలుగుతాం చూడండి. సృష్టి స్థితి లయాల గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడికి మా విదురుడు మైత్రేయుని ప్రశ్నించింది ఈ విషయాల గురించి, సృష్టికి సంబంధించిన వివరణని అవగతం చేసుకోవడానికి కాలం ఎలా వ్యక్తీకరం అవుతుంది, కాలం యొక్క స్థితి ఏమిటి అని ప్రశ్నించారు. మనం గమనించినట్టయితే కాలం ఎలా పరిభ్రమిస్తుంది, కాల చక్రము, చక్రము అంటే గుండ్రంగా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అదే కదా మనం చూస్తాం కదా. సత్య సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, మళ్ళీ సత్యయుగము, ఇలా పరిభ్రమిస్తుంది. ఎక్కడి నుంచి ఆరంభమైంది ఎవరికి తెలియదు. కృష్ణుడు ఎక్కడి నుంచి ఆరంభమయ్యాడు, భగవంతుడు ఎప్పటి నుంచి ఆరంభమైతే ఎవరికి తెలియదు కదా. ఆరంభము అంతము లేనటువంటిది భగవంతుడు, కాలము, కాలము భగవంతుని యొక్క విస్తార రూపం. మన జీవనంలో, భౌతిక జీవితంలో, భౌతిక జగత్తులో మార్పు అనేటువంటిది దేనితో కొలబడుతుంది? కాలముతో కొలబడుతుంది. మార్పు అనేటువంటివి కూడా కాలంతో జరుగుతాయి. మ్యాథమెటిక్స్ లో కానీ, ఫిజిక్స్ లో కానీ కాలముతోనే అన్ని కొలుస్తారు. ఒక గమనాన్ని కొలవాలి అన్నా కూడాను, ఒక వస్తువు యొక్క స్థితిని గమనించాలి అంటే కూడాను ఎట్ T0, ఎట్ T1, ఎట్ T2 అంటారంటే సున్నా అనే ఒక సమయాన్ని స్వీకరించి అది ఆరంభము అనుకున్నట్టయితే T0 అంటే ఆరంభంలో ఈ వస్తువు ఇలా ఉంది, ఈ ప్రయోగం ఇలా జరిగింది, దీనిలో రసాయనాలు ఇలా చెందే. T1 ఒక నిమిషము లేకపోతే ఒక గంట దాన్ని విశదీకరించుకుంటే ఆ సమయంలో ఇది జరిగింది. T2 అలా అలా నిర్వసిస్తుంది. అంటే గతి మార్పు, భౌతిక జగత్తులోని గతి మార్పులన్నింటికీ మూల కారణం ఏంటంటే కాలం. కాలము అనేటువంటిది అనంతంగా ప్రవహించేటువంటిది అని మనకి శాస్త్రంలో చూడండి. అనంతంగా అలా పరిభ్రమిస్తూ ఉంటుంది. దీనికి అంతమే లేదు. సాపేక్షత ఏదైతే ఉందో, రిలేటివిటీ ఏదైతే ఉందో, కాలంతో ఏం సంబంధం లేదు. మనము దాన్ని తత్వాన్ని అవగతం చేసుకోవడానికి, మన అవగాహన కోసమని మనం నిర్మించుకున్నటువంటిది సాపేక్షత అని. కాలానికి ఎలాంటి స్థితి లేదు. ఒకటి ఏం చెప్పబడింది అంటే కాలము ఆధ్యాత్మిక జగత్తులో కాలము అనేటువంటిది కాన్స్పిక్యూస్ బై ఇట్స్ అబ్సెన్స్ అంటారు శిల ప్రభుపాద గారు. అది లేకుండా కర్తవ్య నిర్వహణ జరిగేలా శ్రీకృష్ణుడికి అనుగుణంగా వ్యక్తీకృతం అవుతుంది. చాలా క్లిష్టమైనటువంటిది ఇది అవగతం చేసుకోవడం. భౌతిక జగత్తులోని కాలాన్ని మనం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలుగా గణిస్తాం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో స్థితి ఉండదు. అందుకని కాలానికి ఆది అంతము లేవు అని స్పష్టంగా వేదశాస్త్రాల్లో చెప్పబడింది. ఆది అంతము లేనటువంటిది. శ్రీకృష్ణుడికి కూడా ఏం చెప్తాం మనము? ఆది అంతము లేనివాడు. భౌతిక జగత్తులో చాలా విశిష్టమైన నానుడు ఒకటి ఉంది కదా. చాణక్య పండితుడు కూడా చెప్తాడు ఈ విషయాన్ని. జగత్తులో ఎంతటి ధనాన్ని వెచ్చించినా కూడాను, ఏది ఎంత మన ధనాన్ని కానీ ఇతరాత్ర వేటితో కూడా కొనలేనటువంటిది ఏదైనా ఉంది అంటే కాలం. ఒక క్షణం గడిచిపోయింది అంటే గడిచిపోయింది, అది మళ్ళీ తిరిగి రాదు. అందుకని చాణక్య పండితుడు ఏం చెప్తాడు? ఉపయుక్తంగా లేకుండా ఒక క్షణం గడిచిపోయినా కూడాను అది వృధా చేయడం కిందకే పరిగణించబడుతుంది. ఇది మానసిక కల్పనలతో కానీ, మన భౌతిక ఇంద్రియాలతో కానీ అవగతం చేసుకునేటువంటి విషయం కాదు కాలము. అందుకని కాలానికి సంబంధించిన వివరణ వేదశాస్త్రాలు మనకు అందించబడినట్టుగా యథాతథంగా స్వీకరించినప్పుడు మాత్రమే దాన్ని గౌరవించగలుగుతాం మనము. కాలాన్ని గౌరవించడము అంటే ఏమిటి? ప్రతి క్షణాన్ని కూడాను ఉపయుక్తంగా వినియోగించడం. భౌతిక జగత్తులో కాలము అనేటువంటిది భగవంతుని యొక్క బాహ్య శక్తి చేత లీలలని ప్రకటితం వ్యక్తీకరించడానికి అనుగా ఏర్పరచబడింది అని ఆచార్యులు వివరించారు. ఇక్కడ శ్రీల జీవ గోస్వామి ప్రభుపాదుల వారి ఉటంకాన్ని వివరించిన విధానాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఉటంకిస్తున్నాడు.
భౌతిక జగత్ అంతా కూడాను ఈ కాలం యొక్క ప్రభావం చేత నిర్వహించబడుతుంది. ఈ కాలం ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ భగవాన్. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సరచరాచరం అన్నారు. నా అధ్యక్షతన ప్రకృతి అంతా కూడా నిర్వహించబడుతుంది అన్నారు. ప్రకృతి ఎలా నిర్వహించబడుతుంది? ఈ కాలచక్రంచే నిర్వహించబడుతుంది. అనేక చోట్ల మనం దీన్ని చూస్తాము. శ్రీకృష్ణ భగవానుడు తానే కాలము అని చెప్పడం చూస్తాము. భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పాడు కదా. మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. కాలానికి సంబంధించినటువంటి వివరణని అవగతం చేసుకోవడం కూడా అసాధ్యమైనటువంటి విషయం. ఎలాగైతే శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మనము మానసిక కల్పనలతో ఎలాగైతే అవగతం చేసుకోలేమో, కాలాన్ని కూడా అలాగే అవగతం చేసుకోలేము. ప్రకృతికి సంబంధించినటువంటి స్థితులని, సృష్టికి సంబంధించిన రహస్యాన్ని, పరమసత్యం ఏమిటి, మూలం ఏంటి అధ్యయనం చేయడానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎలా ప్రయత్నిస్తుందో, దానిలో కాలానికి సంబంధించిన వివరణని అవగతం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ అది ఎప్పటికీ కూడా బోధపడినటువంటి విషయం. ఎందుకంటే కాలము అనేటువంటిది స్వయంగా శ్రీకృష్ణుడే. మనకి వేదశాస్త్రంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే శ్రీల ప్రభుపాదుల గారు కాలానికి సంబంధించిన వివరణని శ్రీమద్ భాగవతంలో వస్తుంది, అది భగవద్గీతలో వస్తుంది. అది అందుకని చాలా చాలా అన్ని తత్వాలలో కూడా ఈ కాలానికి సంబంధించిన వివరణ అవగతం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ కాలానికి సంబంధించిన వివరణ ఎవ్వరికీ కూడా ఎప్పటికీ కూడా అర్థం కానటువంటి విషయం. కాలము శాశ్వతమైనది అంటే మరి ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక విషయం, కాలము శాశ్వతమైనది కదా. కాలము శాశ్వతమైనప్పుడు ఒక నిమిషం గడిచిపోయింది అన్నది ఎలా చెబుతాము? శాశ్వతము అంటే ఏమిటి? ఆది అంతము లేనటువంటిది కదా. శాశ్వతము అంటే ఆది అంతము లేనటువంటిది. మరి కాలము గడిచిపోయినది అని ఎలా నిర్వచిస్తాము? నిజానికి కాలము కాదు గడిచిపోతున్నది, మన సాపేక్షతతో మనం దాన్ని నిర్వర్తిస్తాము. గడిచిపోయింది మనము దాన్ని అవగతం చేసుకోవడానికి భౌతిక జగత్తులో వినియోగించేటువంటి పదము, మన గతిని నిర్వచించడానికి వినియోగించేటువంటి ఒక సాధనము కాలము. కానీ కేవలం దాన్ని గణించడానికి మనం వినియోగిస్తాం, కానీ దాని యొక్క శక్తి కానీ అది ఎలా నిర్వహించబడుతుంది కానీ దాని ద్వారా ప్రకృతి ఎలా పరిభ్రమిస్తుంది అనే విషయాన్ని కానీ మానసిక కల్పనలతో కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ద్వారా కానీ తెలుసుకోలేనటువంటి విశిష్టమైనటువంటి స్థితి కాలం. కాలము అనేటువంటి మూలకం ద్వారానే, కాలం అంటే స్వయంగా శ్రీకృష్ణుడే తానే జగత్తునంతా కూడాను పరుచుకుని ఉన్నాడు. కాలము ద్వారానే అన్నింటినీ కూడాను నిర్ధారిస్తున్నాడు. భౌతిక జగత్తులో ఈ భౌతిక శక్తి కూడాను కాలరూపేణ విష్ణువు యొక్క మాయా ప్రక్రియ ప్రకృతి మీది కాలము ద్వారానే. కానీ కాలము అనేటువంటిది స్వయంగా శ్రీకృష్ణుడే. అయితే ఈ కాలము అనేటువంటిది ఎలా వినియోగించుకోవాలి? మనకి ఎందుకు చెప్పడం చాణక్య పండితునిదా అంటే, బాహ్య రూపంలో మన జీవన విధానాన్ని కొనసాగించడానికి అనుగా చాణక్య పండితుడు చెప్పబడింది కాలము చాలా విలువైనటువంటిది. ఎందుకనంటే దాన్ని ఎవ్వరు కూడా ఏ విధంగా కూడా నియంత్రించలేరు, తిరిగి పొందలేరు. అందుకని కాలాన్ని చాలా చక్కగా వినియోగించాలి. ఒక క్షణం జరిగిందంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఆర్థిక పురోభివృద్ధిని లక్ష్యంగా ఏర్పరచుకున్నటువంటి దేశాల్లో ఏమని చెప్తారు? ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టైమ్ ఈజ్ మనీ అంటారు. ఎందుకని? ధనాన్ని వెచ్చించడానికి ఈ వ్యక్తులు, ధనాన్ని సమకూర్చుకోవడానికి వ్యక్తులు కాలాన్ని వినియోగిస్తారు. అందుకని మై టైమ్ ఈజ్ వెరీ వాల్యుయబుల్ అంటారు. నా కాలము చాలా విలువైంది అంటే నేను క్షణానికి 1,00,000 సంపాదిస్తున్నానా, 1,00,00,000 సంపాదిస్తున్నానా, 10 కోట్లు సంపాదిస్తున్నానా, దాన్ని బట్టి వ్యక్తులు భౌతిక జగత్తులో కాలం యొక్క స్థితిని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తారు. నా సమయము చాలా విలువైంది. డాక్టర్లు, లాయర్లు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, కాలం చాలా విలువైంది అంటారు. ఎందుకని అంటారు? వాళ్ళు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ పనికి వాళ్ళు విలువను కడతారు కదా ధన రూపంలో. నేను గంటకి ఇంత చార్జ్ చేస్తాను నీకు అంటాడు. అందుకని ఆయన ఏమంటాడు? నా కాలం చాలా విలువైంది. అందుకని ఆంగ్లంలో సామెత టైమ్ ఈజ్ మనీ అని.
ఎందుకంటే సమయం ఒకసారి గడిచిపోయింది అనుకోండి, దాన్ని మనం మళ్ళీ పొందలేము. ఆధునిక జీవన విధానంలో అత్యుత్తంగా వినియోగించేటువంటి విధానం ఏమిటి? కాలాన్ని ధన సముపార్జన అని చెప్పుకుంటారు కదా. కానీ వేద శాస్త్రాల్లో కాలాన్ని వినియోగించవలసిన విధానం ఏదని చెప్పబడింది? కాలాన్ని వినియోగించవలసినటువంటి విధానము ఆధ్యాత్మిక పురోభివృద్ధికే వినియోగించడం. అత్యుత్తమైన విధానం ఏమిటి? కాలాన్ని వినియోగించే విధానం భౌతిక జగత్తులో ముఖ్యంగా మానవ శరీరాన్ని పొందినటువంటి వ్యక్తులు కాలాన్ని ఎలా వినియోగించాలి? ప్రతి క్షణాన్ని కూడాను భగవత్ చేతనతో జీవనాన్ని కొనసాగిస్తూ కాలాన్ని వినియోగించాలి. అప్పుడు ఏమవుతుంది? కాలము వృధా కాదు, అత్యంత ఉన్నతంగా వినియోగించుకోవడం అవుతుంది. బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గైన్. శిల ప్రభుపాద గారు ఉపయోగిస్తారు ఈ పదాన్ని. ఏదో ఒక కారణం చేత భౌతిక జగత్తులో మనం ప్రవేశించాం కదా ఈ శరీరంతోని. దీన్ని అసలు ఇక్కడికి రావడమే, మనం ఆధ్యాత్మికలం కాబట్టి ఇక్కడికి రాకూడదు, కానీ వచ్చాము. అలా వచ్చినప్పుడు దీన్ని సక్రమంగా వినియోగించుకునే విధానం ఏమిటి? మన సమయాన్ని చక్కగా వినియోగించుకోవడం. చక్కగా వినియోగించుకోవడం అంటే ధన సంపార్జన. ధన సంపార్జన చేసినట్టయితే అది మృత్యుతో పాటు అంతా తొలగిపోతుంది. అది చక్కగా వినియోగించడం ఎలా అవుతుంది? పరిపూర్ణంగా చక్కగా వినియోగించడము అంటే మనం సంపార్జించుకున్న దాన్ని ఎప్పుడు కూడా నష్టపోకుండా మనతోనే పని అట్టి పెట్టుకున్నప్పుడు అది అత్యుత్తమైనటువంటి విధానం కదా, పరిగణలోకి స్వీకరించబడుతుంది. నష్టపోయేది అనుకోండి, దాని గురించి ఎంత తాపత్రయపడినా ఎంత కష్టపడినా కూడా ప్రయోజనం, దాన్ని నష్టపోతాం ఎలాగో పోతుంది అది. మరి కాలాన్ని సద్వినియోగపరచడము అంటే ఏంటి? ప్రతి క్షణాన్ని కూడాను కృష్ణ చైతన్యంతో కొనసాగించడము, ప్రతి క్షణాన్ని కూడా కృష్ణ చైతన్యంలో వినియోగించడము కాలాన్ని సద్వినియోగం చేయడం అవుతుంది. ఒక క్షణం గడిచిపోయిందంటే మళ్ళీ వెనక్కి రాదు కదా. మరి ఆ సమయంలో మనము చేయగలిగిన అత్యుత్తమైన ప్రక్రియ ఏమిటి? చూడండి, మనం ధనం సంపాదించినా ఇంకేదైనా సంపాదించినా ఏ కార్యక్రమం చేసినా కూడా నశించిపోతుంది. మళ్ళీ కామ్యకర్మల్లో చేసేటువంటి కర్మలన్నింటికి కూడాను ఫలితాన్ని అనుభవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. భౌతిక బంధనాలు చిక్కుకుంటాము. కానీ అలా చిక్కుకోకుండా అత్యున్నతమైన లాభాన్ని పొందేటువంటి విధానం ఏమిటి? ఆ క్షణాన్ని మనము కృష్ణ చైతన్యంలో వినియోగించినట్టయితే, కృష్ణ చైతన్యంతో ఆ కాలాన్ని గడిపినట్టయితే అత్యుత్తమంగా వినియోగించినట్టు అవుతుంది కాలం. కృష్ణ భక్తిలో, కృష్ణ సేవలో వినియోగిస్తే అది అత్యుత్తమైన విధానము, కాలాన్ని వినియోగించుకునే విధానం. ఎందుకనంటే స్వల్పం అపియస్య ధర్మస్య. మనము చిన్న కార్యక్రమాన్ని అయినా కూడా కృష్ణ సేవలో చేశామనుకోండి, అది మన భయంకరమైనటువంటి స్థితి నుంచి రక్షించడమే కాకుండా అది మనతో శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి కాలాన్ని అత్యంత ఉపయుక్తంగా వినియోగించే విధానం ఏమిటి అంటే కృష్ణ చైతన్యంతో జీవితాన్ని గడపడం. కాలం అనేటువంటిది ఎవరి గురించి కూడా ఆగదు కదా. క్షణం గడిచిపోతుంది. మనం ఏం చేయాలనేటువంటిది మన మీద ఆధారపడి ఉంది. ఆ క్షణం అలా గడిచిపోతుంది. ఆ క్షణాన్ని మనం ఎలా వినియోగించామంటే మన మీద ఆధారపడి ఉంది. మన జీవితం కూడా అలాగే. కృష్ణ చైతన్య మహాప్రభు ప్రబోధించినటువంటి కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది ఖచ్చితంగా ముందుకెళ్తుంది 10,000 సంవత్సరాల వరకు కూడా. అయితే దీన్ని మనం స్వీకరిస్తామా స్వీకరించమా అనేది మన మీద ఆధారపడింది. స్వీకరించి తద్వారా మనకి లభించిన ఈ అవకాశాన్ని ఉపయుక్తంగా వినియోగించుకొని అత్యుత్తమైన పర్యవసానాన్ని పొందగలుగుతామా, లేకపోతే దీన్ని వినియోగించుకోకుండా నిరుపయోగులమవుతామా అనేటువంటి మన మీద ఆధారపడి. కాలాన్ని చక్కగా సద్వినియోగం చేయడము అంటే భగవత్ సేవలో దీన్ని వినియోగించడము. ఎందుకంటే కాలము స్వయంగా శ్రీకృష్ణుడే అని చెప్పబడి. కాలం ఎంత శక్తివంతమైనది అంటే దీనినే కాలాన్ని కాలముగానే ప్రకటితమై భగవంతుడు తనని శరణాగతి పొందని వ్యక్తుల దగ్గర నుంచి, శరణాగతి పొందడం అంటే ఏంటి? అన్ని కూడా భగవంతుడికి సమర్పించడం కదా. స్వచ్ఛందంగా చేసినట్టయితే అది శరణాగతి. లేకపోతే ఏం జరుగుతుంది? మనం స్వచ్ఛందంగా దాన్ని సమర్పించకపోతే మృత్యు సమయంలో లాక్కుపోతాడు భగవంతుడు అన్నీ కూడా మన నుంచి కదా. భౌతిక జీవనంలో మనం పొందేటువంటి అన్ని కూడాను మృత్యు ద్వారా ఒక్క క్షణంలో అన్ని పోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? మృత్యువు అంటే ఎలా వస్తుంది? కాలము. కాలం చేశారు అంటారు చూడండి తెలుగు. అంటే ఏంటి? మృత్యువాత పడ్డారు అని అర్థం. సంస్కృతంలో కూడాను ఈ అర్థం ఉంది. కాలము ద్వారా అన్ని భగవంతుడు స్వయంగా మృత్యు రూపేణ అన్ని కూడా తీసుకెళ్ళిపోతారు. అందుకని ప్రజ్ఞావంతుడైనటువంటి బుద్ధి కుశలు కలిగినటువంటి వ్యక్తి ఏం చేయాలి? స్వచ్ఛందంగా కృష్ణుని శరణాగతి పొందామనుకోండి, మనమే అన్నింటినీ కృష్ణునికి సమర్పించామనుకోండి, కృష్ణుడు మనకి శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తున్నాడు.
ఓ, చూడండి, పెట్టుబడి విధానంలో ఆలోచించినా కూడాను ఇది ఎలాగో కృష్ణుడే స్వీకరించబోతున్నాడు, కృష్ణుడికే సమర్పించబోతున్నాడు. అయితే బలవంతంగా మృత్యు ద్వారా కృష్ణుడు లాక్కొని వెళ్ళిపోతున్నాడా, లేకపోతే మనమే స్వచ్ఛందంగా కృష్ణుడికి సమర్పిస్తున్నా అనేటువంటిది మన మీద ఆధారం. స్వచ్ఛందంగా సమర్పించామనుకోండి, అత్యంత ప్రియులమవుతాం కృష్ణుడికి, వేదనాభూయిష్టమైనటువంటి జన్మమృత్యు జరావాది చక్రం నుంచి బయటపడతాం. లేకపోయినా కూడా మనము సంపాదించింది కానివ్వండి, లేకపోతే మనము సంగ్రహించింది కానివ్వండి, భౌతిక జగత్తులో అన్ని కూడా నశించిపోతాయి. అనుబంధాలు, బంధాలు, ధనము, అన్ని కూడాను. ఊహించింది ఎంత మీరు భౌతిక జగత్తులో ఎన్నైతే సమకూర్చుకుంటున్నా అన్ని కూడా నశించిపోతాయి. అందుకని కాలాన్ని సద్వినియోగపరిచే విధానం ఏమిటి, అత్యంత ఉపయుక్తంగా వినియోగించే విధానం ఏమిటి, ఆ క్షణంలో మనం చేసేటువంటి కార్యము వల్ల వచ్చే ఫలితము నష్టపోకుండా జాగ్రత్త పడాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఆ క్షణాన్ని మనం కృష్ణ చైతన్యంలో వినియోగించినప్పుడు మాత్రమే దానివల్ల వచ్చేటువంటి పర్యవసానం మనకి శాశ్వతంగా ఉంటుంది. అందుకని వ్యక్తులు చేయవలసిన పని ఏమిటి, కాలానికి సంబంధించిన కాలాన్ని అవగతం చేసుకోవడము చాలా చాలా కష్టమైన విషయం. కానీ ప్రాథమిక అవగాహన కూడా పొందినప్పుడు వ్యక్తులు చేయవలసిన పని ఏమిటి, ప్రతి క్షణాన్ని కూడాను కృష్ణ చైతన్యంలో వినియోగించడము అనేటువంటి దాన్ని అవగతం చేసుకోగలుగుతాం. అందుకని నాకు టైం లేదు అని చెప్పడం ఉంది చూసారా, మూర్ఖత్వానికి నిదర్శనం అది. కృష్ణ చైతన్యాన్ని నిర్వహించడానికి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి నాకు టైం లేదు అంటే ఏం చేస్తున్నాం మనం, నిజానికి మనము దుర్వినియోగం చేస్తున్నాము సమయాన్ని అని అర్థం. అదేలాగండి, నేను గృహస్థని, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఆ పని ఉంది. అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రభుజీ మాతాజీ, మనమంతా కూడాను రకరకాల భౌతిక ఉపాధులచే నిర్వహించబడేటువంటి కార్యక్రమాలన్నీ కూడాను నశించిపోతాయి. దానివల్ల పర్యవసానం ఏమీ రాదు. అది కృష్ణ చైతన్యంతో నిర్వహించినప్పుడు మాత్రమే దాని పర్యవసాన్ని మనం శాశ్వతంగా పొందగలుగుతాము. అందుకనే మనం చేయవలసిన పని ఏమిటి, అలాగని చెప్పేసి మనం అన్ని వదిలించుకునేటువంటి స్థితిలో కూడా లేము. కాబట్టి కృష్ణుడు ఎంతో కరుణతో చైతన్య మహాప్రభుగా ప్రకటితమై స్థానే సిత మనం ఉన్న దగ్గరే ఉండి దాన్నంతా కూడాను ఉపయుక్తంగా మార్చుకునే విధానం మనకి ప్రబోధించారు. అదే కృష్ణ చైతన్య జీవన విధానం. కృష్ణ చైతన్య జీవన విధానాన్ని మనము మన జీవన సరళిగా, జీవన స్థితిగా స్వీకరించినప్పుడు ఏం జరుగుతుంది, అనుక్షణం కూడాను నిర్బంధే కృష్ణ సంబంధే మనం చేసే ప్రతి పని కూడాను కృష్ణునికి అనుసంధానం చేసి చేస్తాం. కాబట్టి మన కాలము ప్రతి క్షణం కూడాను అత్యంత ఉపయుక్తంగా వినియోగించిన విధానం అవుతుంది కదా. కాలాన్ని దుర్వినియోగం చేయకుండా వినియోగించకుండా భౌతిక లెక్కల ప్రకారంగా చూసినా కూడా అనుక్షణం కూడా ఆర్థిక పురోభివృద్ధి సాధించడము అనుకోండి, ఆర్థికాభివృద్ధి లక్ష్యం అనుకోండి. క్షణ క్షణానికి కూడాను నేను ధనాన్ని సేకరించగలిగితే అది అత్యుత్తమము కదా. కానీ స్థితి ఏమిటంటే అదంతా కూడాను మృత్యుతో నశించిపోతుంది. అంటే మరి నేను సంగ్రహించినది శాశ్వతంగా ఉండాలి అంటే మృత్యుతో కూడా నశించిపోయినటువంటిది సంగ్రహించాలి. ఇదంతా కూడా భౌతిక లెక్కల ప్రకారంగా ఆలోచిస్తే కూడా కాలాన్ని ఎలా, అది మరి ఏది లభిస్తుందని చెప్తున్నారు, కృష్ణ చైతన్యంలో చేసేటువంటి పనులన్నీ కూడా శాశ్వతంగా, దాని ప్రతిఫలం ఏదైతే ఉంటుందో మనకి శాశ్వతంగా ఉంటుంది. మరి శాశ్వతంగా ఉండి మరి దాన్ని ఎలా వినియోగించాలి, ఎందుకు ఉపయోగపడుతుంది, నాకు జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడడానికి వినియోగపడుతుంది. అందుకని ఎవరైనా కూడాను తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుని మీద ప్రేమ అవి ఆ భావన అంతా కూడా లేకుంటే కూడాను లాభ నష్టాల బేరీజు విషయాల్లో ఆలోచించినా కూడా వ్యక్తి చేయవలసినటువంటి పని ప్రతి క్షణాన్ని కూడా కృష్ణ చైతన్యంలో వినియోగించాలి. నిర్బంధే కృష్ణ సంబంధే, ప్రతి క్షణాన్ని కూడాను కృష్ణుడి కోసం వినియోగించాలి. మరి దాన్ని ఎలా వినియోగించాలి ఎన్నో పరిస్థితుల్లో, దాని చైతన్య మహాప్రభు ఆచరించి చూపించారు. పరంపరాగతంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకి ప్రకటితం చేశారు ఎలా వినియోగించాలి, ఎలా పరిపూర్ణంగా ఆ స్థితికి రావాలి. 4 నియమాల రూపంలో మనకు అందించారు. ఈ 4 నియమాల్ని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే మనము కృష్ణ చైతన్యంతో జీవనాన్ని కొనసాగించిన వాళ్ళమాట. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవా 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 గతిర్న్యదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ఇప్పుడు మనం ఒకసారి చేసాం కదా, కనీసంగా 108 సార్లు చేస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలు అనునిత్యము జపించాలి. ఇలా జపిస్తున్నప్పుడు ఇలాంటి నియమాలు ఇవ్వలేదు. ఎక్కడ ఉండి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చును. ఒకటే ఒక సూచన ఏమిటి, ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మన చెవులతో మనం వినాలి అంతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.
అలాగా ప్రతి క్షణం కూడాను ఉపయుక్తంగా ఉండాలి అంటే మనం ఈ దేహంలో ఉన్నప్పుడు చేయవలసిన కర్మలన్నింటినీ కూడా, కార్యాలన్నింటినీ కూడాను కృష్ణ చైతన్యవంతం చేసి చేయడం, కృష్ణుని కేంద్రబిందు కాబట్టి చేయడం. ఈ శరీరాన్ని పోషించడానికి కావాల్సినది ఆహారం భుజించడం. దాన్ని ఎలా భుజించాలని చెప్పారు? కృష్ణుడికి నివేదించి ఆ భోగాన్ని ప్రసాదంగా స్వీకరించమన్నారు. అప్పుడు ఏమైపోయింది? నివేదనకు వినియోగించే సమయము ఉపయుక్తంగా మారిపోయింది. దాన్ని నివేదించడానికి మనము సమకూర్చుకునే వస్తువులన్నీ కూడా కృష్ణయత్నానికి సంబంధించి ఆ సమయం అంతా కూడా కృష్ణయత్నంలోకి వెళ్ళిపోయింది. వంట చేయడానికి ఉపయోగించే సమయము, వంట సామాగ్రిని తీసుకురావడానికి ఉపయోగించే సమయం అంతా కూడా ఏమైపోయింది? కృష్ణ చైతన్య అనుక్షణం కూడాను ఉపయుక్తంగా వినియోగించిన వాళ్ళమయ్యా. భుజించే ఆహారము దేహాన్ని, ఆత్మని ఏకీకృతం చేసి ఉంచాలి అంటే మనము ఆహారాన్ని భుజించాలి కదా. అది కృష్ణుడికి నివేదించింది భుజించామనుకోండి, దాన్ని చేయడానికి వినియోగించిన సమయం అంతా కూడాను ఉపయుక్తంగా మారిపోయింది. భుజించడం కూడా ఉపయుక్తంగా మారిపోయింది. మన హృదయ శుద్ధీకరణకి కారణభూతం అయిపోయింది. దానివల్ల వచ్చే పర్యవసానం కూడా శాశ్వతం. ఇవి చక్కగా నిర్వర్తించబడాలి అంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు అనుక్షణం కూడాను మనము ఉపయుక్తంగా వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే దానివల్ల వచ్చేటువంటి పర్యవసానం శాశ్వతమై ఉంటుంది. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? భగవంతునికి దివ్యలీలని శ్రవణం చేయడము, కీర్తన చేయడము, అధ్యయనం చేయడము చేస్తుంటాం కాబట్టి ఆ క్షణాలన్నీ కూడా ఎలా వినియోగించబడ్డాయి? కృష్ణ చైతన్యంలో వినియోగించబడ్డాయి. అంతే అత్యుత్తమైన స్థితిలో ప్రతి క్షణాన్ని వినియోగించిన వాళ్ళం. దీనికి మరి ఈ స్థితిలో మనము నెలకొని ఉండాలంటే ముందు పరిజ్ఞానం సంపాదించుకోవాలి. ఆ పరిజ్ఞానం మనకి ఎలా లభిస్తుంది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. కృష్ణుని యొక్క దివ్యమైన లీలని ప్రతిదినం కూడాను భగవద్గీత, భాగవతాల నుంచి చక్కగా అధ్యయనం చేసినట్టయితే, శ్రవణం చక్కగా భగవద్గీతని, భాగవతాన్ని అధ్యయనం చేయడము, వినడము అనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైనట్టయితే మనం పరిపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. జాగ్రత్తగా శీల ప్రభుపాదుల వారి సూచనల్ని, శ్రీకృష్ణ భగవానుడు అందించిన సూచనని ప్రభుపాదుల వారి ద్వారా మనకి విశదీకృతం చేయబడుతుంది కదా, వివరించి చెప్పబడుతుంది కదా. వాటిని మనము జాగ్రత్తగా మన హృదయంలోకి స్వీకరించి దాని ప్రకారంగా జీవించడానికి అలవాటు పడడం మొదలెట్టామనుకోండి, మనం పరిపూర్ణం కాగలుగుతాం. ఎంత పరిపూర్ణం అవుతామో ఈ జీవితంలోనే పరిపక్వతను సిద్ధించుకొని జన్మమృత్యు జరావతి చక్రం నుంచి బయటపడగలం. ఇది ఈనాటి శ్లోకాల యొక్క సారాంశంగా మనం పరిగణించవచ్చును. ఇక్కడ మనం పెద్ద మాతాజీ ప్రభుజీ సార్ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ, దండాత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఇక్కడ చాణక్యుడు కూడా గొప్ప పండితుడు అండి. ఆయన కూడా కాలం గురించి చెప్పారు. చాణక్యుడు చాలా గొప్ప పండితుడు, రాజనీతిజ్ఞుడు. నీతి శాస్త్రానికి సంబంధించి అనేక రకమైన విషయాల్ని చాణక్యుడు ప్రబోధించారు. నీతి శాస్త్రము, చాణక్య నీతి శాస్త్రము, చాణక్య రాజకీయ శాస్త్రము, కౌటిల్యుడు అని కూడా అంటారు. కౌటిల్య శాస్త్రం అని ఉంటుంది, కౌటిల్య నీతి. అవును మాతాజీ, రాజకీయ దురంధరుడు నీతి శాస్త్రవేత్త. అంటే దురంధరుడు అంటే అండి అక్కడ ఆయన రాజకీయ దురంధరుడు అంటే అత్యంత ప్రజ్ఞాశాలి అని. రాజకీయాలకి సంబంధించినటువంటి అత్యంత ప్రజ్ఞాశాలి, దాన్ని అంతా కూడా వేదశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి పండితుడు. అందుకని దైనందిన జీవితంలో జీవనాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి అనేక రకమైనటువంటి నీతి సూత్రాన్ని ఆయన ప్రవచించారు. కానీ చాణక్య నీతి అంటే చాలా విశిష్టంగా ఉంటుంది. అది ముఖ్యంగా రాజకీయ చతురతతో కూడుకున్నటువంటిది. దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు అనేక చోట్ల దాన్ని ఉద్ఘాటిస్తారు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరి బోల్. దండాత్. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీస్? లేకపోతే మనం ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. ఈ రోజు 7:30 హరే కృష్ణ మాత. ప్రభుజీ రోజు లక్ష్మీ మాత బర్త్డే మాతాజీ చెప్పమన్నారు ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ, కవిటి లక్ష్మీ మాతాజీ ప్రభుజీ. అవును, హరే కృష్ణ. కవిటి లక్ష్మీ మాతాజీ మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఉన్నారా మాతాజీ? ఉండట్లేదు కదా మాతాజీ? హరే కృష్ణ. మాతాజీ
సో మనము 7:30 హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాదారి గ్రంథాల నుంచి అధ్యయనం చేస్తాము. విశ్లేషణాత్మక అధ్యయనము చర్చ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం. 6 నుంచి 7 వరకు ఈరోజు ఏంటి శనివారం కదా, భగవద్గీతని క్విజ్ రూపంలో చర్చిస్తాము. మళ్ళీ ఇంకా ఏదైనా కార్యక్రమం ఇవాళ సాటర్డే 8 గంటలకు కదా మాతాజీ, 8 గంటలకి చైతన్య చరితామృతం నుంచి అధ్యయనం చేస్తాం ఈరోజు కదా. ఈరోజు మళ్ళీ 8 గంటలకి రాత్రి మనం చైతన్య చరితామృతం నుంచి అధ్యయనం చేస్తాము. కాబట్టి భక్తులంతా కూడాను ఈ కార్యక్రమాలన్నింటిలో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. హరి హరి ఓం. నువ్వు కూడా ఇంట్లోనే ఉండొచ్చు. ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, హరినామ సంకీర్తన్ కి జై, నామాచార్య హరిదాస్ ఠాకూర్ की जय, सामवेद भक्त वृंद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సన్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామ మాతాజీ. హరి హరి బోల్.